మనోళ్ళైనా ఎవరైనా ఇట్ షుడ్ కమ్ విత్ డేటా. మళ్ళీ తెరపైకి బయ్యారం. మళ్ళీ తెరపైకి బయ్యారం. సొంతంగా ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు యోచన. స్థానికంగా లభించే ఐరన్ ఓరుతోనే ఏర్పాటు చేయొచ్చా? ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవచ్చా? పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు గవర్నమెంట్ ఆదేశం. ఇటీవల రెవెన్యూ రిసోర్స్ మీటింగ్లో చర్చించిన ప్రభుత్వం గతంలో తిరస్కరించిన ఎన్డీఏ సర్కార్. రేవంత్ అన్న సింపుల్ క్లియర్ షార్ట్గా చెప్తున్నా. ఏందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐరన్ ఉందన్న, వీడికేని ఇది తీయాలనంటే 125 రూపాయలు ఖర్చు అవుతుంది. కాకపోతే మార్కెట్ రేటు బయట 100 రూపాయలు ఉన్నది. నువ్వు తీసి దానికి సబ్సిడీ ఇచ్చి ప్రజల మీద భారం వేసి ట్యాక్స్ పేర్ల మీద రుద్ది నేనేదో ఉద్యోగాలు ఇస్తున్నానంటే అది మా దగ్గరికైనా దోసుకొని నువ్వు మా దగ్గరికైనా ఇచ్చి అది చేసినానంటే ఇక్కడికైనా దోసి ఇక్కడికైనా ఇస్తున్నావు. మీదేం పోలే ఎవరిదేం పోలే, ట్యాక్స్ కట్టినోడిది పోతుంది. దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ మీకు ఉన్నదా? నువ్వు బయటకేం తెచ్చి చేస్తానంటే ఆడ ఏ రైనర్ ఉందో ఆడనే పెడితే నంబర్ ఆఫ్ డెడ్ కిలోమీటర్స్ తగ్గి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గితే మనకు ఐరన్ తక్కువకు దొరుకుతుందా కాదా? కామన్ సెన్స్ ప్రశ్నలు. దీని మీద పునః ఆలోచించడం ఎందుకు అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. చెయ్యిర్రి, మంచిదే చెయ్యిర్రి. ఆ రోజు బీఆర్ఎస్ సర్కార్ తప్పుడు రిపోర్ట్లు కూడా ఇచ్చిందొచ్చు, నేను కాదని అంటలేను. బట్ ఆరోపణలు చేసే కంటే ముందు ఎన్డీఏ సర్కారు మీద కేంద్ర సర్కారు మీద ఆరోపణలు చేసే కంటే ముందు ఆచరణ ఉన్న రిపోర్ట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టి మాట్లాడండి. కేసీఆర్ కేటీఆర్లకు ఎక్కడికో ఇస్తలేదు అని అన్నారు కదా. ఇప్పుడు నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీకు చెప్పిన. అండ్ ది క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ ఏదైతే ఇక్కడ నుంచి బయ్యారం నుంచి మనం తీస్తున్నామో అది అంత సుపీరియర్ క్వాలిటీ కాదు. అంటే సుపీరియర్ క్వాలిటీ అంటే ఆ కాస్ట్ ఏదైతే మనకు పడుతున్నదో ఆ కాస్ట్లో మనకి ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. దాని అర్థం అది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకోరు. ట్యాక్స్ పేర్ల పైసలు నాశనం చేయకూడదు, నేను చెప్పేది అది. త్వరలో రైతు భరోసా, త్వరలోనే ఉంటుంది అది. కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్. కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్. 2025లో మౌనం వీడుతున్న గులాబీ బాస్. పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు టూర్లు. ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాన్. కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో లీక్. సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తి కావడంతో ప్రజల్లోకి. నేతలకు కేసీఆర్ ఫోన్. తాజా రాజకీయాలపై ఆరా. లగచర్ల ఘటన, కేటీఆర్ అరెస్ట్ ప్రచారంతో వివరాల సేకరణ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవాళ కేసీఆర్కి మంచిగా కమ్మగ పూలకు కూర్చొని ఎందుకు కూర్చుంటున్నాడు అని అంటే కేసీఆర్ పని మొత్తము ప్రతిపక్ష నాయకులే చేసి పెడుతున్నారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా రేవంత్ అన్న తీసుకుంటున్న డెసిషన్స్ అవి ఆయనకు బెడిసి కొడుతున్నాయి. ఇవాళ వెనకటికి హైడ్రా అని అన్నాడు, ఇవాళ నేను రేవంత్ రా అంటున్నా, ఏంద్రాబాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఆబ్వియస్గా ప్రజలల్లా ఈయన ఎక్స్పీరియన్స్ కోషెంట్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నది. బుల్డోజర్తో తొక్కుతా అని అన్నప్పుడు ప్రజల పట్ల, ఓట్లేసిన ప్రజల పట్ల ఎమోషనల్ కోషెంట్ కూడా ఎంత దిగజారిపోతుందో అనేది ప్రజలకు అర్థమవుతున్నది. ఇవి రెండు పక్కకు పెడితే ప్రత్యామ్నాయం ప్రజలు కేసీఆర్ వద్దురా నాయనా ఇంకా ఎవరినన్నా చూద్దామా అని మనం మాట్లాడితే సచ్చిన పామును మన దగ్గర ఒక మామ లేపి విడిచిపెడుతుంటాడు. ఇక అసలు నాకు అర్థం కాదు ఏందనంటే ఆయన ఒక హిజ్బుల్ టెర్రరిస్ట్ అయినట్టు, లేకపోతే మనం ఏమంటారు అఫ్జల్ గురువు అయినట్టు సలాకలతో కాల్చి తీసి గంతేంద్ర ఆయన ఇదంతా మోటివేటెడ్ అర్థమైపోతుంది. నార్మల్గా ఇప్పుడు ఎవరినన్ను అరెస్ట్ చేయాలనంటే గంతగానం చేయాల్సిన అవసరం లేదు. జనజీవన స్రవంతిలో ఉన్న జనాలం ఒక మనిషిని లేపేది కూడా వీళ్ళే. పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ ప్రభుత్వం అనేది ఎందుకు ఫామ్ కాలే నాకు చెప్పుండ్రి. నాకు అది చెప్పుండ్రి. నేను అదే మాట్లాడి మీకు చెప్తున్నా. మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం ఉండదు. కొన్ని కడుపులో పెట్టుకుంటాం, మనోళ్ళు కదా అని కడుపులో పెట్టుకుంటాం. మీకు ఇంత వ్యతిరేకత ఉన్నా ఆ నలుగురిట్లా కొంతమందిని మీరు గెలిపిస్తున్నారా లేదా? ఎందుకు? మనోళ్ళు కదా. మన అననే తత్వం కార్యకర్తకు ఉంది, కానీ మన అనే తత్వం ఆ నలుగురికి ఉన్నదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న అడగంగానే ఆడ ఆకుల సతీష్వా, గిరీష్ దారామోనివా, నిజాంపేటలో ఇంకొకరువా, నోరిప్పి మాట్లాడొద్దు. బాంచన్ బతుకులను బతకాల.
కేసీఆర్కి ఎందుకంటే కేసీఆర్ పని మనోళ్ళు చేసి పెడుతున్నారు కదా. మనోళ్ళు పొత్తు అన్న విషయం పక్కకు పెట్టురు, మాట్లాడకుండా కేసీఆర్ని తిట్టుడు అని అంటే అచ్చా రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండే కాబట్టి కేసీఆర్ని తిడుతున్నారు. కేసీఆర్ ఆల్రెడీ తప్పు చేసిండు కాబట్టి కేసీఆర్ని బోధపెట్టారు ప్రజలు. అధికారంలో ఉన్నోని క్వశ్చన్ చేస్తావా? అధికారంలో లేని అంధకారంలో బతుకుతున్న ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ని మీరు ప్రొజెక్ట్ చేస్తారా ఫ్రెండ్స్? నరేటివ్ ఏ రకంగా ఉండాలా? ఎవరిని ఇప్పుడు ద్రోణాచార్యులు అర్జునుడికి చెప్పిండు, ఆ గుడ్డును కొట్టాలా అర్జున, పిట్టె గుడ్డును కొట్టాలా అని అన్నాడు. సరే గురువర్యా అని అన్నాడు. ఏం కనబడుతుంది అర్జున నీకు అని అంటే పిట్టె గుడ్డు కనబడుతుంది నాకు అన్నాడు. పిట్టె కూడా కనబడతలేదని అన్నాడు. పిట్టె గుడ్డు కనబడుతుంది ఆచార్య అని అన్నాడు. మళ్ళీ మనోళ్ళకు ఏం కనబడుతుందో నాకు అర్థమవుతలేదు. మీకు అసలైన సిసలైన కనబడతలేవాడ, ఇంకా మస్తున్నాయి నేను చెప్పాలనంటే, ఇంకా మస్తున్నాయి. చిట్టా కొల్తాం, హర్ శనివార్ రవివార్ చిట్టా కొల్తాం ఫ్రెండ్స్. బటేంగే తో కటేంగే, బటేంగే తో కటేంగే. ఇది నా అస్తిత్వం, ఇదే నా జీవితం, ఇదే నా జీవితం. ఆ భరతమాత ఒడిలో పుట్టిన మనం, భరతమాత పాలు తరిగి పెరిగిన మనం, ఆ తల్లులు గల్ల తల్లికి రుణానుబంధం ఇయ్యాల్సిన టైం వచ్చింది. తెలంగాణల కాషాయ దళం లేస్తది, లేప్తం, ఖచ్చితంగా లేప్తం. ప్రభుత్వాన్ని కాషాయ కార్యకర్తలు తెస్తాం, డంకేపే చోట్. ఇది ఒక కాషాయ కార్యకర్తల జిగర్ల దమ్ మాట నేను చెప్తున్నా. చేద్దామా వద్దా మీరు చెప్పురి ఫ్రెండ్స్. ఒక కాగితం మనను ఒక బాధ్యత పెంచింది, ఇంకా అది అక్షరాల గారడి. అక్షరాల గారడికి ఒక కాషాయ కార్యకర్త పెద్ద డిప్రెషన్లకు ఓడు. నా సిద్ధాంతం నాకు సిచ్యువేషన్ అనాలిసిస్ నేర్పింది. నా తల్లిదండ్రులు పోరాడే ప్రతిభ నేర్పినరు. నా లక్ష్యం, మన లక్ష్యం కేవలం ఒకటే ఒకటి, భారత్ మాతాకి జై. బికాస్ మన మతం హిందుత్వ, మన జాతి భారతీయత. मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ టు సపోర్ట్ చిత్రగుప్త్. కంటెంట్ మీకు ఇట్లా నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము మన తప్పును మాట్లాడితే ఆధారాలతో తిప్పి ఉతికి కొట్టురు. మాకు వీళ్ళు ఉతికి కొట్టుడు కాదు, నేనే చెప్తున్నా, ఆ మామ బ్యాచ్కి చెప్తున్నా, నేనే అంటున్నా ఉతికి కొట్టురు అంటున్నా. బట్ ఆధారాలు పెట్టి కొట్టుండ్రి, ఆధారాలు పెట్టి కొట్టుర్రి. నేను ఆధారాలతో పెట్టిన చర్చకు సిద్ధమా అని మీ మామని అడిగిన, మా మామని అడిగిన. అది నా మామ, నాకు సంబంధించిన విషయం. మీరు పేడ్ ఆర్టిస్టులు అనవసరంగా మీరు రాకుండ్రి, నేర్చుకోండి పోని. ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు ప్రశ్న సమాధానాలు చెప్పుకున్న గీత ఈ నేల. నందిగామల గీతాంజలి సినిమా చూస్తా అంటే కాదు, అర్థమవుతుందా? నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ అనేది నాకు కనబడుతుంది. సో ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ మోటివేషన్ టు మీ. ఎస్, ఐ స్టిల్ రిమెంబర్ మై ప్రామిస్. నేను ఇచ్చిన మాట గుర్తుపెట్టుకున్నా. నేను దానికి క్షమాపణ చెప్తలేను. ఎందుకనంటే నేను షోస్ కంటే ముందే మీకు చెప్పిన, నిన్నటి వరకు ఉన్న డేటా ఒకటి, నిన్న రాత్రి సాయంత్రం మాకు వచ్చిన ఒక పత్రం ఒకటి, దాన్ని వాపస్ తీసుకుంటున్నాము అని అంటే ఇది ఒక సస్పెండ్ అయిన కాషాయ కార్యకర్త గెలుపు. సమర్పణ భావంతో, సంకల్ప సిద్ధాంతంతో అడిగేసిన మోతబరి ఎట్లుంటుందో ఆ నలుగురికి పరిచయం చేసిన మీ చిత్రగుప్తి ఇలా సాయంత్రం మీ దగ్గరికి వస్తుంది. నేను ఊరిస్తలేను, నిజాలు పర్ఫెక్ట్గా చెప్దామన్నాడు. లెట్ మీ గెట్ దట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ నా దగ్గరికి ఇలా 11 గంటల వరకు ఇస్తానన్నారు. ఇయ్యంగానే నేను ఒకసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకొని మీ ముంగటికి వస్తా. విత్ ది సేమ్ పర్సన్, మేబీ ఈవినింగ్ ఆర్ బాయ్స్ విల్ కీప్ యూ పోస్టెడ్. మీకు అందరికీ టైం చెప్తాం. అండ్ వీ విల్ కమ్ ఫర్ షూర్ టుడే. భారత్ మాతాకి జై అండ్ స్టే సేఫ్. జై హింద్.